ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఈ విధంగా పూజ చేస్తే చాలు. కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అలాంటి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైనది. కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి కార్తీక మాస నియమాలను పాటిస్తూ ఉంటారు. ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు దేవదూతలందరూ పవిత్ర నదిలో స్నానం చేస్తారు. కాబట్టి ఈ రోజున కావేరీ నదిలో, లేదా గంగా నదిలో, లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం ఉత్తమ ఫలితాలు ఇస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. కనుక కార్తీక మాసం అంతట కార్తీక స్నానం చేయకపోయినా, కార్తీక పౌర్ణమి రోజున కార్తీక స్నానాన్ని ఆచరిస్తే, ఆ నెల చేసిన కార్తీక స్నానం అంతటి పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతున్నది. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలను చేయడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున పూజలు చేయడం వలన మనకు వచ్చిన సమస్యలు తొలగిపోతాయని హిందూ శాస్త్రంలో చెప్పబడి ఉంది. 1. ప్రతి మనిషి జాతకంలో గ్రహాలు బలంగా ఉంటేనే ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది బాగుంటుంది. కనుక మీ రాశిలో చంద్రుడు బలంగా ఉండాలి అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున కొన్ని సముద్రపు గవ్వలను, అలాగే మల్లె పువ్వు, ఒక వెండి వస్తువును తీసుకుని ఒక బకెట్లో ఉంచి ఓం నమఃశివాయ లేదా ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపించి రాత్రంతా ఆ బకెట్లో ఆ వస్తువులను అలాగే ఉంచాలి. ఇలా చేయడం వలన మీ రాశిలో ఉన్న చంద్రుడు యొక్క బలం అనేది పెరిగి ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. 2. కార్తీక పౌర్ణమి రోజున గంగానది వద్ద కొబ్బరికాయ, నల్లటి వస్త్రము, మరియు పాలను దానం చేయడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. 3. ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి చెట్టు మరియు ఉసిరి చెట్టు కింద ఆవు నూనెతో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఎన్నో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. 4. కార్తీక మాసంలో చేసే స్నానదాన, జప ఉపవాసాలు ఎంతో ప్రత్యేకమైనవి. అలాంటి కార్తీక పౌర్ణమి రోజున ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం, తోచినంతవరకు దానం చేయడం, భగవంతుడిని ప్రార్థించడం, ఉపవాసం భక్తి శ్రద్ధలతో ఉండి రాత్రిపూట నక్షత్ర దర్శనం చేసుకోవడం, ఇలాంటివి చేయడం వలన మనకి ఉన్న కష్టాలు తొలగిపోయి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. 5. జాతకంలో సూర్యుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సూర్యుడు మన జాతకంలో బలపడాలంటే ఈ చిన్న పరిహారాన్ని కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా చేయాలి. 3 నుండి 4 బిల్వపత్రాలను మరియు తెల్ల చందనం, దానిమ్మ చెట్టు వేరు, తామర పువ్వు, తేనె, గసగసాలు, ఎర్ర బియ్యం, కుంకుమ, చెరకు గడ్డ పువ్వు, దేవదారు చెట్టు యొక్క ఆకును నీటిలో వేసి 11 రోజులు స్నానం చేయాలి. ఇలా ఈ కార్తీక పౌర్ణమి రోజు నుండి మొదలుపెట్టి కార్తీక స్నానాన్ని ఈ విధంగా నిష్టగా చేయడం వలన మీ జాతకంలో ఉన్న సూర్యుడు బలపడి మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు లేకుండా చేస్తాడు. 6. చాలామంది వివాహం కాకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వివాహం కాని వారు ఈ రోజున త్రిజాత లక్ష్మి పూజ చేస్తే కోరుకున్న వరుడు లభిస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ పూజను వివాహం కాని స్త్రీలు మాత్రమే చేయవలెను. ఈ రోజున పిండితో చేసిన 11 లేదా 21 లేదా 108 దీపాలను నదీ నీటిలో వెలిగించాలి. 7. పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటే ఎన్నో ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు.
పితృదేవతలను సంతృప్తి పరచకపోతే వారి యొక్క ఘోష అనేది మనపై కలిగి నానా బాధలు పడాల్సి వస్తుంది. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజున యజ్ఞయాగాదులను చేస్తే మీ పూర్వీకులకు శాంతి, సంతోషాలు కలుగుతాయి. అలా చేయలేని వారు ఈ కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలను తలచుకుని బ్రాహ్మణులకు ఏదైనా దానం చేయడం వలన కూడా పితృదోషాలు అనేవి తొలగిపోతాయి. 8. కార్తీక పౌర్ణమి రోజున చేసే దానధర్మాలు, మంత్ర ఉచ్చారణలు, అలాగే భక్తి పరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వలన 10 యజ్ఞ యాగాలను చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణం చెబుతున్నది. 9. కనుక ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ప్రదోషకాలంలో భగవంతుడిని పూజ చేసుకొని రాత్రి సమయంలో నక్షత్ర దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి అంతా భగవంతుని ధ్యానిస్తూ ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. కార్తీక స్నానం చేసేటప్పుడు ముందుగా ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని జపించాలి. మహావిష్ణోః అనుగ్రహ ప్రాప్త్యర్థం తీర్థస్నానం కరిష్యే. తర్వాత ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని జపించి అర్ఘ్యాన్ని సమర్పించాలి. నమః కమలనాభాయ నమస్తే జలశాయినే నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. తర్వాత కార్తికేహం కరిష్యామి ప్రాతః సన్నం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మహాశయ ధ్యాత్వాహం త్వాం చ దేవేశ జలేస్మిన్ స్నాతుముద్యతః తవ ప్రసాదాత్ పాపం మే దామోదర విన్యస్యతు. ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి. కార్తీక స్నానం చేసిన తర్వాత ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని జపించాలి. వ్రతినః కార్తికే మాసి స్నాతస్య విధివత్ మమ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే. పైన చెప్పిన మంత్రాన్ని జపించిన తర్వాత ఒక గిన్నెలో నీటిని తీసుకొని తూర్పు ముఖముగా కూర్చుని తులసి మొక్కకు నీళ్లను సమర్పించాలి. కార్తీక మాసంలో కార్తీక స్నానం చేసేవారు తప్పకుండా పైన చెప్పిన మంత్రాలను జపిస్తూ స్నానం చేయడం వలన శివకేశవుల ఇద్దరి యొక్క అనుగ్రహం కలిగి సర్వపాపాలు తొలగిపోతాయి. అలాగే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. పైన చెప్పిన మంత్రాలను పలకలేని వారు ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రంను మరియు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమును జపించడం వలన కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి శివాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయటం వలన పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయడం వలన కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.